was quite strange. రైట్, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఆరోగ్య పరిస్థితి పైన ట్వీట్ పెట్టి ఆరోగ్య విషయాలు అని కూడా మనకు తెలియజేశారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి, అండ్ ఇవాళ తన పెద్ద కొడుకు అఖిరానందన్ పుట్టినరోజు, ఇవాళ చిన్న కుమారుడు ఈ ప్రమాదంలో చిక్కుకోవడం నిజంగా చాలా బాధాకరమని కూడా ఆ విషయాన్ని వెల్లడించారు. అరకు పర్యటనలో ఉండగా ఉదయం ఫోన్ కాల్ వచ్చింది. తన భార్య తనకు ఫోన్ చేసింది, ఇలా ప్రమాదం జరిగింది అని చెప్పి. నా కొడుకు కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ అండ్ బండి సంజయ్ అండ్ తమిళనాడు మినిస్టర్ వీళ్ళందరూ కూడా పరామర్శించారు. ఈ నేపథ్యంలో అందరికీ కూడా ఆయన థ్యాంక్స్ అని చెప్పారు. సో దీనిపైన ఇంకా పూర్తి సమాచారాన్ని రైట్, మా కరెస్పాండెంట్ నాగేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఉన్నారు. ప్రస్తుతం ఏంటనే విషయం తెలుసుకుందాం. నాగేంద్ర. థ్యాంక్ యూ. ప్రస్తుతం సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం ముగిసింది. ముఖ్యంగా సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు గాయాల పాలైనటువంటి అంశంపైన ప్రధానంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా ఉదయం ఒక చిన్న ప్రమాదమే అనేటటువంటి ఫోన్ వచ్చింది. కానీ తర్వాత తన కుమారుడికి, అదేవిధంగా తన పక్కన ఉన్నటువంటి కుమారుడితో పాటు ఇతర చిన్నారులంతా కూడా గాయాలు పాలయ్యారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ప్రధానంగా ఆయన ఎక్కువగా పొగ పీల్చుకోవడంతో పాటు అదేవిధంగా ఒక చేయికి కాలయ్యేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోడీ కాల్ చేశారు. అదేవిధంగా కు సంబంధించినటువంటి కమిషన్తో కూడా మోదీ కాల్ చేసి మాట్లాడారనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు ఏపీకి సంబంధించినటువంటి మంత్రులతో పాటు అదేవిధంగా తెలంగాణ సీఎంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలంతా కూడా తనకు ఫోన్ చేసి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశం పైన తనని పరామర్శించారనేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు ఈ ప్రమాదంలో సింగపూర్కి తన కుమారుడికి సంబంధించినటువంటి ప్రమాదంలో ఒక చిన్న బాబు చనిపోవడం చాలా బాధగా ఉందనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు నా అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. విధంగా ఇదే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పెద్ద కుమారుడి పుట్టినరోజు ఇదే రోజున ఆ చిన్న కుమారుడికి సంబంధించినటువంటి ప్రమాదం ఈ విధంగా జరగడం దురదృష్టకరం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన మరికాసేపట్లో పవన్ కళ్యాణ్తో పాటు అదేవిధంగా చిరంజీవి దంపతులు కూడా సింగపూర్కి బయలుదేరబోతున్నారని, తన కుమారుడికి మాత్రం ప్రమాదం అయితే లేదు, ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతం కొనసాగుతుందనేటటువంటి అంశాన్ని అయితే ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుందని శ్రీదేవి. రైట్, అంటే నాగేంద్ర ఆల్రెడీ లేట్ అయిపోయింది అన్నారు వెళ్ళడానికి. ఇంకా ఎంతసేపట్లో సింగపూర్ బయలుదేరి వెళ్తున్నారు, ఎంతసేపట్లో అక్కడికి చేరుకుంటారు? ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో ఒక స్పష్టత రాలేదు. ఎందుకంటే ఉదయం ఆయన ఏపీలో పర్యటన ముగించుకొని నేరుగా హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో అందరితో కూడా మాట్లాడిన తర్వాత వీరంతా కూడా ఈరోజు సాయంత్రమే సింగపూర్కి ప్రత్యేక ఫ్లైట్లో వెళ్తారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా జనసేనకు సంబంధించినటువంటి నేతలు చెప్పారు. కానీ ఈరోజు లేట్ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు రాత్రికి వెళ్తారా లేదా అన్నది మాత్రం ఇంకా జనసేనకు సంబంధించినటువంటి అధికారులు కానీ జనసేనకు సంబంధించినటువంటి నేతల నుంచి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అంశంగా అయితే కనపడుతుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. సో ఇప్పటివరకైతే సింగపూర్ వెళ్లే ఆలోచనలో ఇంకా ఎటువంటి క్లారిటీ